శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 30వ తేదీ అక్టోబర్ నెల గురువారం 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా చాలా బాగున్నాయి. మరి మిగతా గ్రహాల అనుకూలత లేనప్పుడు ఏమి చెయ్యాలి? ఇక్కడ రాహుగ్రహ సంచారం గాని చంద్రగ్రహ సంచారం గాని బాగున్న స్థానాలలో ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటుంది, కార్యనిర్వహణ సామర్థ్యము పెరుగుతుంది, అవసరమైతే ఇంకో ఉద్యోగం కూడా చేస్తాను అనేటటువంటి ధైర్యం వస్తుంది. 2 ఉద్యోగాలు చేసైనా మీరు ధనాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు, ఆత్మస్థైర్యం ఉంటుంది. మిగతా విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బాగున్న అంశాలు బాగుంటాయి, మరి బాలేని అంశాలు కూడా బాలేనట్టుగా ఉండాలి కదా. గ్రహాలు ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనము బాలేని అంశాలకి జాగ్రత్తలు తీసుకోవడము, స్తోత్రపారాయణాలు చేసుకోవడము, మన భక్తిని తీసుకెళ్లి భగవంతుని ముందర పెట్టడము, మాకు చేతనైంది ఇదే అని చెప్పి మనకు ఏది చేతనవుతుందో అది భగవంతుని పాదాల మీద పెట్టి చక్కటి భక్తిని ప్రదర్శించుకోవడము, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండండి. 10 మందితో మాట్లాడేటప్పుడు కలహాలు రాకుండా చూసుకోండి, దుఃఖం కలగకుండా చూసుకోండి. అలాగే విరోధాలు ఉండడానికి అవకాశం ఉంది, అవమానం ఉండడానికి అవకాశం ఉంది. ఆస్తి ఏదైనా కొనుగోలు చేయాలన్నా, అమ్మకం చేయాలన్నా కొంత ధన నష్టం అనేది కనిపిస్తోంది. సంతానం పట్ల ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగ భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గేది కనిపిస్తోంది. ఇలా ప్రతి అంశంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉంది. మీకు శక్తి ఉంటే నవగ్రహ హోమం చేయండి, శక్తి లేకపోయినట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. దీనితో పాటుగా మీ ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. చక్కటి సంతోషం మీ సొంతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, భక్తి ప్రధానంగా మీరు ఏ పని చేసినా భగవంతుని పట్ల భక్తిని విడవకుండా చేయండి. భక్తితో చేయడం వల్ల చాలా వరకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా సిద్ధిస్తోందా అంటే, మిగతా గ్రహాల అనుకూలత అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎప్పుడైతే గ్రహాలు మనకి వ్యతిరేకంగా ఉన్నాయి, మన రాశికి అంత అనుకూలత సిద్ధించడం లేదు అని మనము గమనించినప్పుడు వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా గ్రహాలన్నీ బలోపేతమయ్యి మనకి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మరి అంత స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే తప్పనిసరిగా ఆ హోమంలో వెళ్ళి 2 ఆ యజ్ఞ క్రతువులు వెయ్యండి. సమిధలు, ఒక 2 సమిధలు వేసినా చాలు, చాలా మంచి ఫలితం ఉంటుంది. శక్తి లేదు, భక్తి ఉంది, అలాంటప్పుడు భక్తిని ప్రదర్శించుకోవాలి తప్ప అది లేదే, మాకు ధనము లేదే, లేకపోతే మనం ఇలా చేయలేకపోతున్నామే అని బాధపడకూడదు. మనస్సు ఎప్పుడు ఉల్లాసంగానే పెట్టుకోవాలి. మన దగ్గర ఏది ఉంది, మా దగ్గర భక్తి, మేము భక్తిగా ఉండగలం భగవంతుడి పట్ల, అంతే. ఆ భక్తిని ప్రదర్శించండి. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఒక 2 రూపాయలు మనం భగవంతుడికి ఏదైనా సేవ చేయగలము, ఆ 2 రూపాయలు వెచ్చించి సేవ చేయండి. మనము ఏమి చేస్తున్నామో దానితో తృప్తి పడడం అనే దాన్ని భగవంతుడు బాగా మెచ్చుతాడు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయా అననుకూలంగా ఉన్నాయా అనే దాని గురించి ఏమి ఆలోచన చేయొద్దు. శనిగారి యొక్క బలం బాగుంది, మనకి ధనాన్ని ఇస్తున్నారు కదా, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఏదో రూపకంగా ధనం అయితే వస్తుంది. ఈ ధనంలో మనము ఒక్క 10 రూపాయలు తీసి ఏదైనా చేయగలుగుతామా, ఇది ఆలోచించి చెయ్యండి. పత్రం పుష్పం ఫలం తోయం. ఒక పత్రం ఇచ్చినా, ఒక పుష్పం ఇచ్చినా, ఒక ఫలాన్ని ఇచ్చినా, ఒక జలాన్ని ఇచ్చినా, మనము భక్తి శ్రద్ధలతో దేనిని ఇస్తున్నా కూడా భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు. ఇది మనం ఈ కార్తీక మాసంలో చాలా అద్భుతమైన కథల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. మనకి శక్తి లేదు, మన భక్తినే మనము భగవంతుని పాదాల ముందర పెట్టి చక్కగా నమస్కారం చేసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా వస్తాయి. అయితే మౌనంగా ఉండాలి, చాలా విషయాలలో మౌనంగా ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇటు
రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురు బలం లేదు. ఒక్క శనిగారి బలం మాత్రమే ఉంది. చాలు. ఒక్క శనిగారి బలం ఉన్నా కూడా ధైర్యాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు. కాబట్టి మొండి బాకీలని వసూలు కూడా చేస్తారు. కాబట్టి కొన్ని పనులైనా అవుతున్నాయి అనేటటువంటి సంతృప్తితో ఉండండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీ భక్తిని ఇనుమడింపజేసుకోండి. అది ఖచ్చితంగా భగవంతునికి చేరుతుంది. మీకు మంచి సంతోషం కలిగే రోజులు ఉంటాయి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాల బాగున్న ఫలితాలు ఉన్నాయి. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో బుధ కుజులు బాగున్నారు. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అన్ని విధాల కుటుంబం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, చక్కగా స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇలా అన్ని రకాలుగా బాగుంటోంది అన్నప్పుడు మీరు ఇంకొంచెం మీ జీవితాశయాల్ని పెంచుకొని ముందరికి వెళ్ళాలి. ఇంకా ఆ మార్గంలో మీరు ఇంకా మనం ఏమి సాధించాలనుకుంటున్నామో వాటి గురించి ఆలోచించడం ద్వారా, ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు చేయడం ద్వారా చక్కటి విజయ అవకాశాలను అందుకుంటారు. అలాగే మానసికమైన సంతృప్తి కూడా పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, సంపదలు పెరుగుతున్నాయి, ఆనందం పెరుగుతోంది, జీవితం చక్కటి క్రమశిక్షణాయుతమైన సంతోషంతో గడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారము జరుగుతూ ఉన్నందువల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. సప్తమ స్థానంలో చంద్రగ్రహం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మరి మిగతావన్నీ అంతగా అనుకూలత లేవు. దీనికి గాను ఓర్పు వహించి ఉండడము, భగవంతుని యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యడము, ఈ రెండు తప్పనిసరి. మరి బాగున్న గ్రహాలకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ అన్ని బాగుంటాయి, జీవిత భాగస్వాములు కూడా బాగుంటారు, ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలు ఇనుమడిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చే ఫలితం చాలా గొప్ప ఫలితం. అందున ఉచ్చలో ఉన్నారు కాబట్టి అన్ని విధాల అమాయకత్వాన్ని తీసేసి చక్కటి జ్ఞాన సంపదనిస్తారు, చదువుల్నిస్తారు. మీరు ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారైతే, విద్యార్థులైనట్టయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎన్నో రకాలుగా మీకు చాలా మానసిక ఆనందం కలుగుతుంది. ఓర్పు కలిగి ఉండండి, దైవారాధన చెయ్యండి, దైవానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చదువుకోండి, మరింతగా శోభిస్తారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి గురువు గారి యొక్క బలము బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క బలము బాగుంది, చంద్రుని యొక్క బలము బాగుంది, బుధుని యొక్క బలము కూడా బాగుంది. మరి ఇన్ని రకాలు బాగున్నాయి కదండి. అంటే ఎక్కడెక్కడ బాగుంది అని చెప్పుకుంటున్నామో అక్కడ మళ్ళీ కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు కదా అనుకుంటే నీచలో ఉన్నారు, శనిగారి దృష్టిలో ఉన్నారు. మరి తృతీయం బాగుంది కదా రవి గారు అనుకుంటే నీచలో ఉన్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్న గురుగారు బాగున్నారు కదా అనుకుంటే వారు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టించే విధంగానే ఉన్నారు, డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇది. ఇలా కొన్ని రకాలు బాగున్నాయి, కొన్ని రకాలు ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద బాగున్న అంశాలు ఎలాగో జరిగిపోతాయి, బాలేని అంశాల పట్లనే మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కాబట్టి కుటుంబం పట్ల ఎక్కువగా జాగ్రత్త తీసుకోండి. అష్టమ శని దోషం వెన్నాడుతూ ఉన్నది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఏదైనా టెండర్స్, షేర్లు కొండాలు ఇలాంటి వాటి విషయాలలో కానీ అతి జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల విషయంలో ముందర జాగ్రత్తల గురించి మాట్లాడుకొని అప్పుడు మీరు ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నారో ఆ సంబంధిత ప్రదేశం గురించి మాట్లాడుకోండి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని గురించి జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఇప్పుడే కుదిరే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇంకా ఇంకా మంచి సంబంధాలకై మీరు వేచి ఉండండి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ శని గారి యొక్క, రవి గారి యొక్క స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. జీవితం మరింత శోభాయమానంగా ఉంటుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి
రాశిలో ఉన్న శుక్రాచార్యులు వారు బాగున్నారు. తృతీయంలో బుధ కుజులు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాలు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో చక్కటి సంచారం చేసుకుంటూ ఉన్నాయో కన్యా రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. అయితే దీనితో పాటుగా చాలా బాగుండే కారణాలు చాలా బాగుంటున్నాయి. కానీ వీటితో పాటుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అంశాలు ఏమిటి అంటే ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అపనిందలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని నుంచి కూడా ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పకూడదు. కొన్నాళ్ళు ఓర్పు వహించి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయంగా కొంచెం పర్వాలేదు కానీ రాజకీయ నాయకులకి ఈ ప్రజా సంబంధాల విషయంలో మటుకు మాట్లాడేటప్పుడైనా వారితో ఏవైనా పనులు కార్యక్రమాలు చేసే ముందరికి వెళ్తూ ఉంటారు. మరి చాలా మంది మనం ఒక్కళ్ళమే ఏ పని చేసుకోలేం కదా. మానవుడు సంఘజీవి అయినప్పుడు 10 మందితో కలిసి ఉంటాయి ఆ పనులన్నీ. అలా చేసేటప్పుడు ఇతరులతో కలిసిమెలిసి చేసేటటువంటి పనుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇది కూడా చాలా జాగ్రత్తగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శుక్రగ్రహానికి శనిగ్రహానికి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి ఎక్కువగా శనిగారి బలం చాలా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల బలాలండి, లాభస్థానంలో కేతువు గారు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా అనుకుంటే ఎలాంటి ఫలితాలు ఉండబోతాయంటే ఏదైనా వస్తువులు చెయ్యి జారకుండా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. అది బాగుందన్నమాట. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలు అయితే ఉంటాయి. మీ గురించిన మంచి పేరు అయితే ఉంటుంది. కానీ ఎక్కడ అవకాశం వస్తుందా, మిమ్మల్ని ఏదో ఒక మాటలు అందామా, లేకపోతే మీ మీద ఏదైనా బురద జల్లుదామా, అపకీర్తి పాలు చేద్దామా అనేవాళ్ళు ఒక వర్గం వారు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశిలో సూర్యుని యొక్క సంచారము మళ్ళీ నవంబర్ నెల ఇంచుమించుగా 14వ తారీఖు దాటేంత వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే లాభస్థానాధిపతే తనుభావంలో నీచలో ఉన్నారు కాబట్టి ఏదో విధంగా మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడము, వచ్చే డబ్బు రానివ్వకపోవడము, లేకపోతే ధనము తక్కువగా రానివ్వడము, ఇలాంటివి ఏవో ఒకటి. అంత ఎందుకులేండి, ఒక 1000 రూపాయలు ఇవ్వాలి ఫలానా వారికి అంటే 1000 రూపాయలు అవసరం లేదులేండి, ఒక 500 ఇచ్చేయండి చాలు అంటారు. అంటే రావాల్సిన డబ్బును కూడా రానివ్వకుండా చేయడం అనమాట. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశము. ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆనందకరంగానూ ఉంటారు. అభివృద్ధి మార్గంలో ఉంటారు. శుభం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే నవమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. ఏకాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ 3 గ్రహాల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. అలాగే ధైర్య సాహసాలు పెరుగుతున్నాయి. మనస్సులో ఏదైనా పిరికితనం ఉన్నా కూడా ఆ పిరికితనం తగ్గిపోతుంది. అనారోగ్య సూచనలు ఏమన్నా ఉన్నా కూడా ఔషధ సేవ చేత అనారోగ్యం అంతా తగ్గిపోతుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అనుకోని విధంగా వచ్చే ప్రయాణాల వల్ల లాభాలే ఉంటాయి తప్ప నష్టాలైతే కనబడడం లేదు. మీకు ఎన్నో విధాలుగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే జాగ్రత్తల అంశానికి వచ్చేటప్పటికి సంతానంతో జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండండి. మీ మీద ఎవరైనా కానీ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అప్పుడే నిర్ణయించుకోకండి. కొద్ది కాలం వేచి ఉండండి. చక్కటి సమాధానం చెప్పగలుగుతారు. ఇందుకు గాను మౌనం వహించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా సంతోషం పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్ని రకాలుగా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి అంటే తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో రవి గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క సంచారము వీళ్ళకి
3 రకాల సంచారాలు ఈ గ్రహాల వల్ల ఏర్పడుతూ చాలా చక్కటి ఆనందాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది, మనస్సు చాలా దృఢంగా ఉంటుంది. దానివల్ల మనకి నిశ్చితమైన అభిప్రాయాలు ఉండడం చేత తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చక్కగా బలోపేతంగా ఉంటాయి. ఎవరు వంక పెట్టే విధంగా ఉండవు. ధైర్య సాహసాలతో కూడినటువంటి మీ నిర్ణయాలు అద్భుతమైన స్థితికి దారితీస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అతి త్వరలోనే మళ్ళీ మారిపోతారు గురువు గారు, కాబట్టి గురుబలం వచ్చేస్తుంది. అర్ధాష్టమ శని సంచార దోషం ఏదైతే ఉందో ఈ గురుబలం వల్ల ఆ దోషం తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ఒక్క దోషమే కనబడుతూ ఉంది కాబట్టి శని గారికి చక్కగా మీరు తైలాభిషేకం చేసుకోండి, గురుగ్రహ స్తోత్రాలు చేసుకోండి. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ అన్ని విధాలా మీకు మానసిక ఆనందం ఉంది కాబట్టి ప్రశాంత చిత్తంతో ఉండండి, ఉంటారు. ఈ పరిహారాలు చేసుకుని మరింతగా పరిఢవిల్లవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి రోజులు నడుస్తున్నాయంటే వీరు తిరిగి మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారనమాట. ఇప్పుడు ఇన్నాళ్ళు మకర రాశి వారికి ఒక్క శనిగారి బలమే బాగుంటూ వచ్చింది, మిగతా గ్రహాల బలము అడపాదడపా వస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు శనిగారి బలంతో పాటు గురుబలం బాగుంది, శుక్రబలం బాగుంది, అలాగే రవి బలం బాగుంది, బుధ కుజుల బలం బాగుంది, చంద్రుని యొక్క బలం కూడా బాగుంది. 7 గ్రహాల బలాలంటే అది అసలు మాటలైన విషయం కాదండి. చాలా చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదిరేది ఉంటుంది, జరిగేది ఉంటుంది. సంతానం బాగుంటారు, అన్నదమ్ములు బాగుంటారు, భార్యాభర్తలు బాగుంటారు, మంచి సంబంధ బాంధవ్యాలు కలుగుతాయి. ఎన్నో విధాలుగా మీకు ఊరట కలుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దైవభక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఒక విజయావకాశము, ఒక అద్భుతమైనటువంటి ఫలితము ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఇలా ఎన్ని రకాలుగా మీరు ఆనందం చెందుతారో అన్ని రకాలుగాను అన్ని రకాల అంశాలలో చక్కటి ఆనందం కలుగుతుంది, చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. శివారాధన చేయండి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయండి. మరింత మానసికమైన ప్రశాంతతతో, సంతోషముతో, ఆర్థిక అభివృద్ధితో ఉండండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహస్థితుల ప్రభావము ఏ విధంగా ఉండబోతోంది అంటే కొద్దిగా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు, కొంచెం అసంతృప్తి ఉండే విధంగానే ఉంది. అయితే మీరు బాగా ధైర్యాన్ని తెచ్చుకోవాల్సినటువంటి సమయం అన్నమాట. ఈ గ్రహస్థితులు మనకి ఎలా ఉన్నాయి అనేది చాలా మందికి తెలియచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మీ మనసులోకి రావాల్సిన ఆలోచన అయితే మటుకొక్కటే, ధైర్యం. ఎప్పుడైతే మీరు గుండె ధైర్యాన్ని నింపుకుంటారో ఆ ధైర్యంతో పనులు ముందరికి చేసుకుంటూ వెళ్తారు. ఇదే ఇప్పుడు మీకు కావలసింది. తప్పనిసరిగా ధైర్యాన్ని తెచ్చుకోండి. ఇందుకు గాను యోగా చేయండి. ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది ఆలోచించకండి, మనసులో ఒక్కటే పెట్టుకోండి. ధైర్యంగా ఉన్నాము, మన ధర్మబద్ధంగా మన జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్తున్నాము. ఏదైనా అవకతవకలు ఏర్పడితే కాస్త ఓర్పు పడదాము. కొద్దిగా ఏదైనా విషయం మీద మనం ఫైట్ చేయవలసి వస్తే పెద్దలతో సంప్రదించిన తరువాత నిర్ణయం తీసుకుందాము. ఇంతవరకు ఆలోచించుకొని ముందరికి వెళ్ళండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి జరగడానికి చాలా దోహదపడుతుంది. ఎప్పుడైతే మానసికమైన ప్రశాంతత లభించిందో అప్పుడు మీరు ఆర్థికం మీద దృష్టి పెడతారు. 10 రూపాయలు మీకు వచ్చే విధంగా మీ కష్టం మీకు అక్కడికి వస్తుంది. లేకపోతే మనసంతా చిక్కాకపోయి చేయవలసిన పని చేయకుండా చాలా చాలా ఇబ్బందులు పడతారు. అలాంటివి ఏవీ లేకుండా మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. పెద్దలని సంప్రదించుకుందాము అనుకోండి, గురువులు ఉంటే గురువుల్ని సంప్రదించుకుందాం అనుకోండి, లేదా దైవానికే మీరు బాగా నమస్కారం చేసుకోండి. నేను ఏమి చెయ్యాలో నాకు ఇప్పుడు కర్తవ్యాన్ని తెలియజేయ స్వామి అని చెప్పండి. భగవంతుడే చూసుకుంటాడు. మీరు మటుకు మౌనం వహించండి. మీ కృషి లోపం లేకుండా చేస్తూ వెళ్ళండి. ఇందుకు గాను ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసినట్టయితే మీకు చాలా చాలా మానసిక బలం పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీలైన వారు చేసుకోండి. మాకు అంత స్తోమత లేదండి, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నట్లయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించండి. అద్భుతంగా మీకు ప్రశాంతత చిక్కుతుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం చాలా బాగుంది.
పంచమంలో గురువుగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం కూడా చాలా బాగుంది. వెరసి మొత్తం మీద ఏమి గ్రహ ఫలితాలు అర్థమవుతున్నాయి అంటే, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, పని సామర్థ్యం పెరుగుతుంది, విద్య కావాలి అనుకునే వారికి చాలా చక్కటి విద్య అభ్యాసం అవుతుంది, ధనం వస్తుంది, సంతానం చాలా చాలా బాగుంటారు. అనేక విధాలుగా మీరు పూర్వం ఏదైనా ఫలానా విషయంలో మనం తప్పుగా ఆలోచించి ఉన్నామా అనేలాంటి ఆలోచనలు ఇప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి ఆ ఆలోచనలన్నిటినీ కూడా సవరించుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు ఇంకా ఇంకా సరి చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి మంచి లక్షణం అని చెప్పచ్చు. గ్రహాలు మనకి ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే, చేసిన పొరపాటుని తెలియనివ్వు. మన మనస్సుకి మనం చేసింది రైటే అనిపించేటట్టుగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ పునః ఆలోచించుకున్నప్పుడు మనం ఫలానా పని చేశాం కదా, ఇది తప్పు అని మళ్ళీ మన మనస్సుకి తెలియచెప్తాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారు. తద్వారా చాలా చాలా ఆనందాలు వెళ్ళి విరుస్తాయి. ఎందుకంటే సెటరేట్ అయిపోయిన తర్వాత ఇక దాని తాలూకు బాధ ఉండదన్నమాట. అలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక అనుకోని విధంగా వచ్చే ధనము మిమ్మల్ని చాలా చాలా సంతృప్తుల్ని చేస్తుంది. విజయావకాశాలు బాగున్నాయి. ఏ పని ప్రారంభించినా కూడా చక్కటి విజయాన్ని మీరు అందుకోగలుగుతారు. దైవభక్తి చాలా బాగుంది, పిత్రార్జితం బాగుంది, దైవ కార్యాలు చేస్తారు, సంతానం బాగుంటారు. అనేక విధాల కీర్తి ప్రతిష్టలు రావడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో విధాల మానసికమైన శాంతికి లభిస్తుంది. అయితే శనిగారికి మటుకు స్తోత్రపారాయణాలు చేయండి, తైలాభిషేకము చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.